నమస్తే అందరికీ. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీసీలు ఇంకా 42% రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంకా పోరాడుతున్న పరిస్థితి కూడా ఉంది. అగ్ర కులస్తులు కూడా వాళ్ళందరినీ ఇంకా బానిసలుగా చూస్తూ బానిసత్వంతో ఇంకా బతుకుతున్నారని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా అదే తోవకి చెందిన వాళ్ళుగా పరిగణిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే అంశంపై రీసెంట్‌గా బీసీ ఆత్మగర్జన అని చెప్పి పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ బహిరంగ సభ కూడా భారీ ఎత్తున సక్సెస్ అయ్యి ఆ సక్సెస్‌ని కూడా దగ్గర తీసుకొని ఇంకా బీసీలందరూ కూడా ఐక్యం కావాలి. ఈ ఐక్యతతోనే అందరం కూడా కలిసి పోరాడాలని చెప్పి కూడా మా రాఘవేంద్ర అన్న కూడా ఇంకా ట్రై చేస్తుంది. దానికి సంబంధించి కూడా పాదయాత్రను కూడా చేస్తా బీసీలందరూ కూడా ఒక తాటిపైకొచ్చి బీసీలందరికి కూడా సమన్యాయం కల్పించాలని చెప్పి కూడా చేస్తున్న పరిస్థితిలో కూడా రాఘవేంద్ర అన్న పాదయాత్ర చేస్తున్నారు. అదే అంశంపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. అన్న ఎట్లున్నారు? ఫైన్ బాగున్నావా? బాగున్నా. నా బీసీలందరూ కూడా ఐక్యం కావాలి అని చెప్పి కూడా మీరు ఇంతవరకు కూడా పోరాడుతున్నారు. ఇంకా సభలు పెట్టారు. దానికి సంబంధించి కూడా పాదయాత్ర కూడా చేస్తా అని చెప్తున్నారు. బీసీలందరూ కూడా రాజ్యాధికారం వర్కౌట్ అవుతుందా? తప్పకుండా అవుతుంది. ఇక్కడ ఇంకొకటి స్టేట్మెంట్ నేను ఏం పాస్ చేస్తాను అంటే, బీసీలు ఐక్యం కావాలని మనం ఏం పోరాటం చేయట్లేదు, ఐక్యంగానే ఉన్నారు. ఓకే. కొంతమంది అగ్రవర్ణాలు అనే కుట్ర బీసీలు ఐక్యంగా లేరు అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది బీసీ రాజ్యాధికార వేదిక మీ రాఘవన్న కూడా. బీసీలు అందరం ఐక్యంగా ఉన్నాం కాబట్టి గత ఎన్నికలు కూడా చూసినాం. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనంలాగా గెలిచినాం. ఓకే. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? రాజకీయ చైతన్యం కావాలి, పొలిటికల్ పవర్ అంటాం చాలా స్పష్టంగా. అంటే రాజ్యాధికారం కావాలి. మనం రాజ్యాధికారం వస్తే మన బతుకులు మారుతాయి. రాజ్యాధికారం వస్తే మనం పీఠాల మీద కూర్చుంటాం, మనకు కావాల్సిన చట్టాలను మనం తయారు చేసుకుంటాం. రాజ్యాధికారం వస్తే బిలో పావర్టీ అంటాం, కటిక దరిద్రంలో ఉన్న మనం ఆ దరిద్ర రేఖను ఒక దాన్ని పైకి వచ్చేస్తాం. మన బతుకులన్నీ మారి మన ఆర్థిక చైతన్యం వస్తుందని చెప్తా ఉన్నాం. ఓకే. మీరు బీసీలందరూ కూడా ఐక్యంగా ఉన్నారని చెప్పి కూడా అంటున్నారు. ఈ బీసీలందరూ ఐక్యంగా ఉంటే ఎన్నో సంఘాలు కూడా కావచ్చు, అటు జాజల శ్రీనివాస్ గౌడ్, బాలరాజు గౌడ్, అటు తిన్మర్ మల్లన్న, ఇంకా అదే తోవకు చెంది మళ్ళీ కవిత గారు కూడా ఈ రీసెంట్గా ఇదే బీసీలను అడ్డు పెట్టుకొని కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా. మరి బీసీలకు ఐక్యత ఎక్కడుంది? ఇప్పుడు సంఘాలు పెట్టుకుంటే ఐక్యత లేదనేందుకు? నా 5 fingers నాట్ ఇన్ సేమ్ సైజ్ అంటే. ఓకే. నా ఐడియాలజీ వేరు కావచ్చు, నీ ఐడియాలజీ వేరు కావచ్చు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం కోసం అందరం పనిచేస్తాం. ఓకే. నేను ఇట్లా పోదాం అనుకుంటే ఇంకో వేళ పోదాం అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఎన్ని సంఘాలు వస్తే అంత మంచిది. ఇక నేను ఏం పిలుపునిస్తా ఉన్నా అంటే, బీసీ ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిది. ఇప్పుడు తోకగా ఉన్న అగ్రవర్ణ పాలకులేమో బీఆర్ఎస్ అంటాడు, బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు, ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండొచ్చు వాళ్ళకి. మనమే అనుకుంటున్నాం అగ్రవర్ణ పాలకులు ఉన్నది ఎంత, ఒక 2-3% ఉన్న వాళ్ళకి అన్ని పార్టీలు ఉన్నాయి. మరి 60% ఉన్న మనకి ఎన్ని పార్టీలు ఉండాలి? అంటే ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని సంఘాలు ఉన్నా అంతిమ లక్ష్యం ఏంది మనది? బీసీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సో మన బీసీ సోదరులందరికీ, బీసీ సంఘం నాయకులందరికీ ఏం విజ్ఞప్తి చేస్తూ ఉన్నారంటే, ఇన్ని రోజులు కొట్లాడినాం, రిజర్వేషన్లు అన్నాం రాలే, 80 ఏళ్ళగా కొట్లాడుతూ ఉన్నాం. తర్వాత బీసీ కార్పొరేషన్ అన్నాం రాలే, కూనరీలిపోయినాయి. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ అన్నాం రాలే, బీసీ సప్లాన్ అన్నాం రాలే, రావు అంటున్నాం. ఎందుకంటే 80 ఏళ్ళు చూసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను. 80 ఏళ్ళని చూసుకుంటూ వస్తున్నాయి, ఇవన్నీ రాలే. ఎప్పుడు వస్తాయి మరి ఇవన్నీ? నీ చేతిలో నా చేతిలో పవర్ ఉంటూ వస్తుంది. పవర్ కావాలంటే ఏం చేయాలి మనం? రాజ్యాధికారం రావాలి. అవకాశం ఉంది అన్న 200% అయితే ఎందుకు కాదు? ఇప్పుడు చూడు, మనకు బీసీలో ఇప్పటి వరకు పార్టీలు చాలా సీరియస్గా నడిపిన పార్టీలు లేవు. ఒకటి బీసీలుగా మనకున్న ఆప్షన్ ఏంది? బీసీ బీఆర్ఎస్ వైపు పోవాలన్నా, బీజేపీ వైపు పోవాలన్నా, కాంగ్రెస్ వైపు పోవాలన్నా. కానీ ఇక్కడ అందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, బీసీలు అందరూ ఎక్కడ ఓటేస్తే వాళ్ళు వచ్చారు అధికారంలో. బీఆర్ఎస్కి వేస్తే బీఆర్ఎస్, బీజేపీకి వేస్తే బీజేపీ వచ్చింది కేంద్రంలో, లేకపోతే కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్కి వచ్చింది. రేపు మన పార్టీ వస్తే మనకే ఓట్లు వేస్తాం కదా, మనమే గెలుస్తాం కదా. అంటే పార్టీలు అని చెప్తున్నారు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేస్తున్నారు. బీసీలు అందరూ కూడా ఖచ్చితంగా బీసీలను గెలిపించుకోవాలని వాళ్ళకు కూడా కొంత ఉంది. కాకపోతే ఇక్కడ పైన వచ్చిన పార్టీలు అందరూ కూడా వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేస్తున్నారు. మా పార్టీలోకి రాని అని చెప్పి కూడా అగ్ర కులస్తులు అందరూ కూడా పార్టీలకు ఓటేయండి అని చెప్పి కూడా వాళ్ళు బీసీలందరూ కూడా తనుకొని పోతున్న పరిస్థితి. మరి బీసీలందరూ ఎక్కడ ఈ మన బీసీని గెలిపించుకుందాం అని చెప్పి కూడా ఎక్కడ అనిపించలేదు ఇన్ని సంవత్సరాల్లో కూడా. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఇక నేనేమంటున్నా అంటే, మీరు అన్నట్టు అగ్రవర్ణాలు నాకు ఓటేమి బతుకులు మారుస్తా అన్నాడు. ఇన్ని రోజులు నమ్మినాం, ఓటేసినాం, మారినాయా మన బతుకులు? లేదు. ఇప్పుడు ఎందుకు వేయాలి ఓటు? మంచి క్వశ్చన్ ఇది. ఇన్ని రోజులు నేను నమ్మేసాను, నేను నువ్వే అనుకున్నాను నాకు ఓటే నీ బతుకులు మారుస్తాను. ఒకసారి వేసినా, 2 సార్లు వేసినా, 3 సార్లు వేసినా, 10 సార్లు వేసినా, మన బతుకులు మారినాయా? లేదు. కాబట్టి మనకు ఓటేసుకుందాం అంటున్నా. వస్తారు, ఓటేస్తారు, అది పెద్ద సమస్య ఏం కాదు. ఇన్ని రోజులు ఆప్షన్ లేదండి నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ కూడు కోసం పోరాటం చేసిన, గూడు కోసం పోరాటం చేసిన, గుడ్డ కోసం పోరాటం చేసిన. తర్వాత దేశంలో ఏమైంది? మనం చదువు కోసం పోరాటం చేసినాం, విద్యాన్నం, ఎడ్యుకేషన్ కోసం. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి, వస్తుంది. అందుకే ఎందుకు రాదు? నమ్మకంతో చెప్తున్నారు. మనం మీ అందరి మీద ఉన్న నమ్మకంతోనే చెప్తా ఉన్నాం. గతంలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు క్వశ్చన్ అడుగుతారనే మన పంచాయతీ
మున్సిపల్ ఎన్నికలను కూడా చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆ, 60-67% మనోళ్ళు గెలిచారు. ఎక్కడ గెలిచిన జనరల్ స్థానాల్లో కూడా గెలిచారు. అవును. అంటే బీసీ వాదం ఉన్నట్టేగా, బీసీలు మారినట్టేగా. సరే వాళ్ళ లెక్క ఎప్పుడో మారున్నాం వాళ్ళ లెక్కల ప్రకారం. ఆ, రేపు 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. చూడండి ప్రభంజనం లాగా బీసీలు ఎక్కడ నిలబడితే అక్కడ గెలుస్తారు. బీసీల రాజ్యాధికారం వస్తుంది, మన పాలన వస్తాయి, మనకు కావాల్సిన చట్టాలు వస్తాయి, మనకు కావాల్సిన రిజర్వేషన్ వస్తుంది. అప్పుడు మనకు కావాల్సిన బీసీ సప్లాన్ అప్పుడు వస్తుంది. మన బతుకులు మారే ఒక ప్లాట్ఫామ్ అప్పుడు ఏర్పాటవుతుందని చెప్తా ఉన్నాం. ఓకే. బీసీల వరకు కూడా ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నారు. ఇప్పుడు అగ్రకులాస్తులను చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని చెప్తున్నారు. మరి బీసీలకు అందరికి ఒక పార్టీ ఉండబోతుందా, లేకపోతే అలగలగ పార్టీలు ఉండబోతున్నాయి? కొట్లాడడం ఒకటే కొట్లాడతాం. అంతిమంగా ఆ, ఒక 1 year వరకు అందరం కొట్లాడి తర్వాత ఏకతాటిపైకి వస్తారు అందరూ సోదరులంతా. ఆ, అదే మా వ్యూహం కూడా. ఇక రాని వాళ్ళు ఉంటే వదిలేస్తాం, వచ్చే వాళ్ళు వస్తారు. 100లో ఒక 80% మంది వచ్చినా చాలు మనకు. ఆ, 100% వస్తారని నమ్మకం ఉంది. మీరు అన్నట్టు కొంతమంది కుట్రలు చేసి మన దానిలో చీల్చే ప్రయత్నం చేసినా వాళ్ళు సాధ్యం కాదు. ఉమ్, అందరం ఏకతాటిపైకి వస్తాం. ఒక ప్లాట్ఫామ్ అనేది అందుకే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ బీసీల సత్తా ఏందో చాటుతాం. ఇవన్నీ కావాలంటే ఏంది, ముందు ప్రజల వద్దకు పోవాలి మనం. ఉమ్, సరే రాజ్యం గురించి మనం మాట్లాడాలంటే ముందు ప్రజలు వేయాలి కదా ఓటు. అవును. ఏ ప్రజలు వేయాలి మనకు? బీసీ ప్రజలు వేయాలి. ఇక్కడ బీసీలు అంటే మళ్ళీ కుట్రలు చేస్తూ ఉంటారు. మీ ద్వారా యావత్ బీసీలందరికీ తెలంగాణ సమాజమా మనం తెలుసుకోవాలి. బీసీ అనేది ఒక క్యాస్ట్ కాదు, ఒక క్లాస్ అంటాం మనం. ఇది క్యాస్ట్కి పరిమితం చేసి బీసీ అంటే గౌడు, బీసీ అంటే యాదవ్, బీసీ అంటే ముదురాజు, బీసీ అంటే చాకలి, బీసీ అంటే కుమ్మరి మంగళ అని చెప్పి తప్పు అంటా ఉన్నాం. ఉమ్, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే. బీసీ ఇండికేట్స్ వెరీ క్లియర్లీ ఇండికేట్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఇందులో ఓన్లీ బీసీలు కాదు, ఇంకా వేరే కులస్తులు కూడా ఉంటారని బీసీ చెప్తున్నారు. అంటేనే అర్థం చెప్తున్నా నేను. ఆ, బీసీ అంటే ఏంది? వెనకబాటు తరానికి గురైన వాళ్ళమంతా. ఓకే. అంటే కూడు గుడ్డ అధికారం లేని వాళ్ళమంతా ఉమ్, బీసీలమే. ఎవరెవరికి లేదు అధికారం? ఎస్సీ ఎస్టీలకు లేదు, ఉమ్, మైనార్టీలకు లేదు, అగ్రవర్ణ పేదలకు లేదు, బీసీలకు లేదు. ఉమ్, కాబట్టి అందరము ఆర్థికంగా బ్యాక్వర్డ్ క్లాసెసమే, వెనకబడిన తరగతుల వారమే. కాబట్టి తిప్పికొట్టాలే అగ్రవర్ణ పాలకుల కుట్ర ఇది. బీసీ అనగానే ఒక కులానికి ఆపాదిస్తూ ఉన్నారు. ఉమ్, అది చాలా తప్పని నేను స్పష్టంగా మీ ద్వారా యావత్ బీసీ సమాజంతో పాటు తెలంగాణ సమాజానికి అంతా చెప్తా ఉన్నా. కూడు గుడ్డ నిలువ నీడ లేని వాళ్ళమంతా, ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురైన వాళ్ళమంతా, కటిక దరిద్రంలో మగ్గుతున్న వాళ్ళమంతా, ఉద్యోగాలు లేని వాళ్ళమంతా బీసీలమే. ఓకే. కాబట్టి అందరు మేలుకోవాలి. వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నంలో బీసీ రాజ్యాధికార వేదిక ఉంది. ఈ రాఘవన్ ఉన్నాడు. ఇప్పుడు మే 13వ తేదీన కిలాషాపూర్ నుంచి మనం పాదయాత్ర మొదలు పెడతా ఉన్నాం. మీ అందరికి తెలిసిన విషయమే. ఆ, చాలా మంది అడుగుతా ఉన్నారు ఎందుకన్నా కిలాషాపూర్ అంటే. బహుజన రాజ్యాన్ని నిర్మించిన ఒక గొప్ప త్యాగమూర్తి, మీ అందరికి తెలిసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆ, ఆయన ఆశీర్వాదం పొందడానికి, ఆయన ఆత్మ మనలో చూపించుకోవడానికి అక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం. అక్కడి నుంచి వరంగల్ మొత్తం పోతాం. 13 నుంచి మొదలవుతుంది. తర్వాత వరంగల్లో పాదయాత్ర పూర్తయిన సందర్భంగా కూడా భారీ బహిరంగ సభ పెడతా ఉన్నాం. ఓకే. తద్వారా బీసీల వద్దకు, బీసీలకు ఏం కావాలి? రాజ్యాధికారం కావాలి. ఉమ్, రాజ్యాధికారం వస్తే ఏమవుతుందో కూడా చెప్తా ఉన్నాం. ఏమవుతుంది రాజ్యాధికారం వస్తే? ఇప్పటి వరకు అంటే 80 ఏళ్ళు, 8 decades అంటా ఉంటాం. 80 ఏళ్ళుగా ఎదుర్కొంటున్న మన సమస్యలన్నీ అంతమవుతాయి. ఉమ్, మనకు రావాల్సిన వాటా మనకు వస్తుంది, మనకు రావాల్సిన నిధులు మనకు వస్తాయి. ముఖ్యంగా 80 ఏళ్ళుగా మనం ఎదుర్కొంటూ మన జీవితాలు కుదేళ్ళు అయిపోయినాయి, ఆగమైపోయినాయి. మన బతుకులు చీకటిమయంగా మారినాయి. ఎందుకు? ఉద్యోగాలు లేక. ఉమ్, ఒకే రోజులో వస్తుంది అంటా ఉన్నాం. అట్లాంటి జీవో తీసుకురాబోతా ఉన్నాం. స్థానిక అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాం. జాబ్ క్యాలెండర్ వేసి ఒక నెలను చూస్ చేసుకుంటాం. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో. మీరు చెప్పింది కరెక్టే అన్న. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న వాళ్ళ నాయకులందరూ కూడా అందరికి ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ఒకరు చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఇంటికి కూడా గవర్నమెంట్ జాబ్ ఇస్తాం అని చెప్పి ఇంకొకరు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు నమ్మాలా మిమ్మల్ని? చెప్పడం వేరు, చేయడం వేరు అంటున్నాం. ఓకే. వాళ్ళు ఆచరణ. చెప్పి వచ్చినలే కదా, చెప్పి చేయలేదు వాళ్ళందరూ కూడా. వాళ్ళ ప్రజల్లో నమ్మకం అనేది రావాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు 80 ఏళ్ళుగా చూసినాం అంటున్నా. అదే ఉద్యోగం ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం. ఇచ్చిండా? ఇల్లే. ఎట్లా ఇస్తారని మనం అడగలే, ఆయన చెప్పలే. ఆ. కుట్ర. నేను చెప్తున్నా ఎట్లా ఇస్తాను. ఓకే. ఎట్లా ఇస్తా? 30 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తా ఉన్నా ఇక్కడే ఆన్ కెమెరాలో. నేను ఎంత కొట్టుకున్నా నాకు కూడా తెలుసు. ఒక జాబ్ క్యాలెండర్ వేస్తే 5 ఏళ్ల పీరియడ్లో, 5 ఏళ్ల కాలంలో కేవలం ఒక 30,000, 40,000, 50,000 ఉద్యోగాలు ఇస్తాం. మరి మిగతా 29.5 లక్షల మంది పరిస్థితి ఏంటి? దానికి ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేస్తా అంటున్నాను. ఓకే. ఎందుకంటే మన తెలంగాణ వ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఆ. ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, కెమికల్ పరిశ్రమలు కావచ్చు, నాన్ కెమికల్ పరిశ్రమలు కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. దాంట్లో 1,60,00,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఎవరు పనిచేస్తూ ఉన్నారు? పక్క రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఈ ప్రాంతాల యువత చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం వ్యతిరేకం కాదు. న్యాయంగా ఇక్కడ పరిశ్రమ పెడతా ఉన్నారు, మన భూములను నాగం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పరిశ్రమలు పెడతా ఉన్నారు, కాలుష్య కుంపడిగా మన గ్రామాలను మారుస్తూ ఉన్నారు. ఇక్కడ పరిశ్రమలు పెడతా ఉన్నారు, ఎఫిలెంట్ వాటర్ అంటాం, వ్యర్థ రసాయనాలు అనుభవం కన్నా డేంజరస్. కొబ్బరి నీళ్ళుగా ఉన్న మన భూగర్భ జలాన్ని నాశనం చేసి అయినా అడగట్లేదు. న్యాయంగా మనకి ఏం దక్కాలో ఉద్యోగం దక్కాలి. కాబట్టి చట్టమే చేస్తామంటా ఉన్నా.
50% ఉద్యోగాలు స్థానికంగా ఉన్న యువతకి రావాలి. వరంగల్ అయితే వరంగల్, నల్గొండ అయితే నల్గొండ, ఎక్కడైతే అక్కడ ఏ జిల్లా వాసులకు ఆ జిల్లాలో ఉద్యోగాలు వస్తాయి. ఏమైతుంది ఉద్యోగాలు వస్తాయి? ఖాళీగా తిరిగి అబ్బాయి 50,000 1,00,000 ఇంటికి తీసుకొస్తే ఆ ఇల్లు బాగుపడదా? బాగుపడుతుంది. అంటే ఒక సంవత్సరంలో 12 లక్షలు సంపాదిస్తారు, 5 ఏళ్లలో 60 లక్షలు సంపాదిస్తారు. అంటే ఖాళీగా తిరిగి అబ్బాయి అంటే నేను లక్షాధికారిని అవుతాగా, అప్పుడు బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందిగా. ఇవ్వలేమా ఇట్లా ఉద్యోగాలు? ఇస్తామా ఇయ్యమా? ఎక్కడ ఇస్తామంటున్నా ఒక జీవో తీసుకొచ్చి చట్టమే చేస్తామంటావు. ఓకే. ఎందుకు నమ్మొద్దిగా? విద్యా వైద్యంపై ఏం చెప్తారు? ఇప్పుడు తర్వాత ఏమవుతాం, ఇట్లా నిరుద్యోగ సమస్యను ముందు అంతం చేసేస్తాం. కేవలం ఒక వారం రోజులలో నిరుద్యోగం అనే పదం ఉండదు మన బీసీ రాజ్యం వస్తుంది. ఓకే. కుటుంబాలన్నీ బంగారుమయం అయిపోతాయి, ఇంటికో ఉద్యోగం వస్తుంది. తర్వాత నాకు 30-40 లక్షలు ఉంటే ఏం చేస్తా? నేను ఒక కార్ అన్న కొనుక్కుంటా, ఒక ప్లాట్ అన్న కొనుక్కుంటా, ఒక ఇల్లు అన్న కొనుక్కుంటా, లేకుంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ట్యాక్సీలు కడతా ప్రభుత్వానికి. ఓకే. ఇట్లా 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే 30 లక్షల మందిని ట్యాక్సీలు మనం పే చేస్తూ ఉంటాం ఉల్టా. నిరుద్యోగ సమస్య అంతం కావడం వల్ల, ప్రైవేట్ పరిశ్రమల్లో ఉద్యోగాలు రావడం వల్ల ప్రభుత్వ ఖజానా మీద ఏం భారం పడట్లేదు. మోరోవర్ మేమే రీప్రొక్యూరింగ్ ప్రాసెస్ అంటాం, మనమే ఇస్తాం ఉల్టా. ఎంత ఇస్తున్నాం? 2,75,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు మనం ట్యాక్సీలు కడతాం. 5 ఏళ్ళలో ఎంత కడుతున్నాం? 15 లక్షల కోట్లు కడతా ఉన్నాం. మన దరిద్రం అప్పెంత? ఈ పాలకులు చేసిన కుట్రల్లో భాగంగా అప్పెంత ఉంది? 5-6 లక్షల కోట్లు ఉంది. తీర్పానికి 10 లక్షల కోట్లు మిగులుతాయిగా. దాంట్లో ఒక 2 నుంచి 3 లక్షల కోట్లు ఓన్లీ ప్రభుత్వ విద్య ఖర్చు చేస్తాం. మీరు చూడండి బాగా, ఒక 20 ఏళ్ళు వెనకకు వెళ్తేనే, మన చిన్నతనంలో వెనకకు వెళ్తే ఏ విద్య ఉండే? ప్రైవేట్ స్కూల్ కనిపించాయా? కార్పొరేట్ స్కూల్ కనిపించాయా? లేదు. ఎక్కడ చదువుకునేది మనం? అత్యంత నాణ్యమైన విద్య మన ప్రభుత్వ విద్యాలయాల్లో దక్కేది. ఎక్కడ పోయింది? కాకులు ఎత్తుకపోయినా గద్దల రూపంలో పెద్దలు ఎత్తుకపోయినారు. మా ప్రభుత్వ విద్య బలోపేతం అయితే బీసీలు చైతన్యం అవుతున్నారు. కాబట్టి ఏం చేయాలి? ప్రైవేట్ పాఠశాలను పెంచి పోషిస్తారు, వాళ్ళు పార్ట్నర్షిప్లో పెట్టారు, లక్షల కోట్లు దొబ్బక తిన్నారు. దానికి చర్మగీతం పాడుతున్నారు. ఒక జీవో తీసుకొస్తాం, ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నా, మళ్ళీ చట్టం చేస్తాం. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటారు? స్థానికంగా వార్డు మెంబర్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వ బళ్ళకే పంపాలి. మెరుగు కాదు ఆ విద్య. వీరులాంటి వాళ్ళు మన ఉపాధ్యాయులు ఉత్తుత్తోళ్ళు కాదు. కాబట్టి వీళ్ళ కుట్రలో భాగంగా స్కావెంజర్ లేరు, మరుగుదొడ్ల నిర్మాణం లేదు, సౌకర్యాలు లేవు. ఎట్లా చెప్పాలండి మరి? కాబట్టి మనమే పంపిస్తలేం కదా. ఇవన్నీ మెరుగైతే ఏమవుతుంది? అక్కడ మన పిల్లల్ని పంపిస్తాం. సర్పంచ్ పిల్లగాడు వస్తాడు, ఎమ్మెల్యే పిల్లగాడు వస్తాడు, మన అబ్బాయి కూడా పోతాడు. దక్కదా? మంచి విద్య అందదా? ఎందుకంటే ప్రభుత్వ వైద్యం మీద, విద్య మీద, ముఖ్యంగా విద్య మీద 4 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నమాట మన సంవత్సరానికి. అంటే ఈ విద్యా వ్యవస్థలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆ కార్పొరేటర్లందరికీ ఖచ్చితంగా కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితి ఆ కార్పొరేట్ వాళ్ళందరూ కూడా పైసలు ఇచ్చి ఆ నాయకులందరూ కూడా కొంటున్నారు అని చెప్పి ఇక్కడున్న ప్రాథమిక పాఠశాలన్నింటినీ కూడా మూసేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందండి? నిజమే కదా, ఇప్పుడు నేను చెప్పింది అదే. 20 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వ విద్య ఎక్కడ పోయింది అన్న నిదర్శనం అది. 20 ఏళ్ల నుంచి ఏమవుతారు కార్పొరేట్? అలాంటి నాయకులకి ఏం చెప్తారన్న మీరు? అలాంటి నాయకులను ఏర్పారేస్తాం అంటున్నా. బీసీ రాజ్యాంగంలో ఉండరుగా ఆ నాయకులు, మనం ఉంటాంగా. నువ్వు ఉంటావు, నేను ఉంటాం, ఫ్రెష్ నాయకత్వం ఉంటుంది. నువ్వు కూడా మారొచ్చు, నేను కూడా మారొచ్చు, కానీ చట్టాలు చేసి పెడతాం. వచ్చిన 1 నెల నుండి చట్టాలు చేస్తాం. అందరు ప్రభుత్వ స్కూల్కి పోవాలి, ప్రభుత్వ వైద్యానికి పోవాలి. గాలతో మనకేం పని? ఇన్ని రోజులు జనిగల్లాగా పీడించి తిన్నారు. తిన్నదంతా కూడా కక్కిద్దాము, అది సపరేట్, తర్వాత మాట్లాడుకుందాం. రాజ్యం వచ్చేంత వరకు మన రాజ్యం వస్తే గీ జరుగుతాయని చెప్తున్నాం. నిరుద్యోగ సమస్య అంతమవుతుంది, ఒక 10 లక్షలు సంపాదించుకుంటాం. ప్రభుత్వ విద్య అత్యంత మెరుగవుతుంది, 4 లక్షలు మిగులుతాయి మనకు. తర్వాత ప్రభుత్వ వైద్యం కూడా ఇదే జీవో తీసుకొస్తాం, అందరు అక్కడికే పోవాలంటాం. కాబట్టి అక్కడ ఒక 6 లక్షలు మిగులుతాయి, 20 లక్షలు ఇక్కడే సంపాదించుకుంటున్నాం. ఒకటేంది అప్పులు కావు మనకు, రెండోది ఒక 10 లక్షలు 15 లక్షలు సంపాదించుకుని ఆర్థికంగా స్థిరపడతాం అంటున్నా. అప్పుడు దేనికో పెన్షన్ గురించి అడుగుతామా, పెన్షన్ అడుగుతామా, రేషన్ కార్డు ఎందుకు అడుగుతున్నాం? పెన్షన్ రేషన్ కార్డు నా దగ్గర డబ్బులు ఒకటి అయ్యా 2,000 3,000 అంటున్నాం. 10 లక్షలు వచ్చిన తర్వాత వాన్ పెన్షన్ మనకేందుకు? కాబట్టి బీసీ రాజ్యం రావాలంటున్నాం. ఇప్పటి వరకు కొట్లాడినాం ఇస్తారేమని, నిరుద్యోగ సమస్య గురించి కొట్లాడినాం, ఇచ్చిర్రా? అనేక మంది బలవన్ మరణాలకు పాల్పడ్డారు మన తమ్ముళ్ళు, ఆత్మహత్య ఊరికి ఏలాడబడుతున్నాం. పీజీలు చదువుకున్న ఆయన మోటు కష్టం చేయలేరు కదండి. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపాయ, మరి చదువుకునే లాభం? అక్కడ అప్పాయ అప్పులు చేసి చదివిపించే ఉద్యోగం రాకపాయ. ఏం చేయాలో దిక్కు దోచని స్థితిలో మా అన్నలు, మా చెల్లెలు, మా అక్కలు, మా తమ్ముళ్ళు ఉరికోయకు వేలాడబడి చనిపోయే దుఃఖం వస్తుంది. వీటన్నిటికి చరమగీతం పాడాలంటే బీసీ రాజ్యం రావాలి. ఎట్లా వస్తుంది బీసీ రాజ్యం అని అడుగుతా ఉన్నారు చాలా మంది. మనం అనుకుంటూ వస్తుంది, మనం పని చేస్తే వస్తుంది. ఎన్ని నెలలు వస్తుంది అన్నా అని అంటారు నీలాంటి తమ్ముడు. 2 నెలలనే వస్తుంది, వచ్చినప్పుడు వస్తుంది, 2 నెలల్లో పక్కా వస్తుంది. వర్కౌట్ అయితే అన్న ఖచ్చితంగా 2 నెలల్లో బీసీ రాజ్యాన్ని తెచ్చుకోగలుగుతాం మనం. 200% తెచ్చుకుంటాం. ఇక్కడ పెద్ద పని కూడా ఏం కాదు. గతంలో ఒక 50 ఏళ్ళు వెనకకి వెళ్తే మా నాన్న కుల వృత్తుల మీద ఆధారపడేది కాబట్టి ఒక వర్గం మీద ఆధారపడి జీవించేది. మనం ఇండిపెండెంట్, నువ్వు రిపోర్టర్, నేను ఒక జర్నలిస్ట్ని, ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చిన.
కొంతమంది ఇండస్ట్రియలిస్టులుగా మారినారు, కొంతమంది ఉద్యోగాలకు స్థిరపడ్డారు కాబట్టి ఓటు ఎందుకు వేయరండి? ఉమ్, అంటే సరైన నాయకత్వం ఉంటే ఓటేస్తారంటా ఉన్నా. ఆ సరైన నాయకత్వాన్ని పెంచి పోషించే పనిలో బీసీ రాజ్యాధికార వేదిక ఉంది. బీసీ రాజ్యం వస్తే ఏమైతే చెప్తా ఉన్నాం. ఎన్ని ఓట్లు కావాలంటున్నాం మనం? 20% వేయమంటున్నాం. ఎక్కువ 100లో 25 మంది వేసి చూడుర్రి ఫస్ట్. మేము చేస్తామా చేయమా తెలిసిపోతుందిగా. కాబట్టి వేస్తారు తప్పకుండా. నమ్మకం ఉంది. మరి వీటన్నిటిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఏం కావాలి మనకు? ఒక వేదిక కావాలి. మరి ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని తాజ్ కృష్ణాల్లో, తాజ్ బంజార్లో కూర్చుంటే అయితే అయ్యి లేదు. కాబట్టి ప్రజల బాట పట్టాలి మనం. అందరు బీసీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి చెప్పి మనం చేయకుంటుంటే బాగుండదు. ఫస్ట్ నేను చేస్తూ మిగతా వాళ్ళకి చెప్తా ఉన్నాం. అలాగే అన్న, మీరు ఒక జర్నలిస్ట్గా పనిచేశారు ఇంతకుముందు. జర్నలిస్ట్గా పనిచేసి ఎందుకు బీసీ వాదాన్ని ఎత్తుకున్నట్టు? ఎందుకంటే మన సమస్యలు ఒక బీసీ బిడ్డనేగా నేను కూడా. ఆ, బీసీలో అనేక సమస్యలు. చిన్నగా ఉన్నప్పుడు ఖాళీ నడకన పోతే చెప్పులు లేకపోయింది. ఎందుకు చెప్పులు లేవురా దేవుడు అని ఏడ్చేది మేము నిజంగా కూడా. 10వ తరగతి వచ్చేంత వరకు చెప్పులు లేవు మనకు. ఓకే. చెప్పులు కొనుక్కోలేని పరిస్థితులు ఎందుకు ఉన్నాం అనేది ఒక ఆలోచన వచ్చింది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఆలోచన. ఉమ్, అరే ఏంది మా బతుకులు ఇట్లా ఉన్నాయి, ఒక పూట తింటే ఒక పూట ఎందుకు పస్తులు ఉండాలి, మేము దొరబాబు లేక ఎందుకు నిజంగా జల్సాలు చేయలేకపోతున్నామని ఆలోచన చేస్తాం. దానికి రాజ్యం లేకపోవడం. ఆ, దీన్ని తీసుకొని జర్నలిస్ట్గా మారిన అనేక మంది ఇప్పుడు 20 ఏళ్ళ కెరియర్లో వేల మందిని మోటివేట్ చేసుకుంటా వస్తూ ఉన్నాం. సరే మనం జర్నలిస్ట్గా కొంత పరిధి వరకు పనిచేయగలుగుతాం. ఒక వేదిక కూడా కావాలని బీసీ రాజ్యాధికార వేదిక అని పెట్టినాం దాని పేరు. ఓకే. దాని ద్వారా విస్తృతంగా మనం పనిచేస్తూ ఉన్నాం. రేపు మేము మే 13వ తేదీన కూడా ఇంట్లో కూర్చుంటే రాది రాజ్యం అని భార్య పిల్లల్ని వదిలేస్తున్నాం. ఇక ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి. ఓకే. ఇది రాఘవన్న కోసమో నీ కోసమో నా కోసమో చేస్తున్నది కాదు, యావత్ బీసీల కోసం చేస్తున్న ఒక మహాయజ్ఞం ఇది. మరి చాలామంది మే ఎండలు బాగుంటాయి కదా అని అడుగుతా ఉన్నారు. ఎండ రాని వాన రాని ఏదైనా రాని ఇక ప్రజల వద్దనే ఉంటా. ఓకే. ఈ పాదయాత్రతో ఏం చెప్పదలుచుకున్నా అంటే మే 13న ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా తిరుగుతూ అని చెప్తున్నారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఆ పాదయాత్ర? ఒకటే బీసీ రాజ్యం రావాలి, పొలిటికల్ పవర్ బీసీలకు రావాలి. వస్తే ఇప్పటి వరకు మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ చరమగీతం పాడినట్టు అవుతుంది. ఆ సమస్యలన్నీ అంతం అయిపోతాయి. అంతం కావాలంటే ఏం కావాలి? ఓటుని మనం సక్రమంగా యూజ్ చేసుకోవాలి. ఎవరికి యూజ్ చేయాలంటే మనకు యూజ్ చేసుకుందాం. ఇప్పటి వరకు పక్కోనికి యూజ్ చేసినాం కదా. ఓటు పక్కోనికి వేసినాం, అడుక్కున్నాం ఇయ్యలే. పక్కోనికి వేసినాం, రిజర్వేషన్లు ఏమన్నా ఇయ్యలే. పక్కోనికి వేసినాం, బీసీ సప్లాని ఏమంటే ఇయ్యలే. పక్కోనికి వేసినాం, నిరుద్యోగ సమస్య అంతం చేయమని చేయలే. పక్కోనికి వేసినాం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయమంటే చేయలే. మనకేసుకుందాం. మనకేసుకుంటే ఏముంటుంది? ఇప్పుడు మా అమ్మకు నా మీద ఉన్నంత ప్రేమ పక్కోని మీద ఎందుకు ఉంటుంది? అవును, కరెక్ట్. కాబట్టి మనకు ఉన్నంత ప్రేమ పక్కోనికి ఎందుకు ఉంటుంది? మనకు మనం ఓటేసుకోవాలి. ఏం చేయాలి? కొంచెం ప్రజలకు వివరించాలి. ఇప్పుడు ఉద్యమం కూడా బలంగా ఉంది. ఈ సమయంలో కొంత పాదయాత్ర చేస్తే కూడా ప్రజల అటెన్షన్ ఉంటుంది. వరంగల్ని ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెనట్రేట్ చేయాలని, దీన్ని విస్తృతంగా పాకించాలనేది ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ బీసీ రాజ్యం వస్తే ఏం జరుగుతుందో చెప్తా ఉన్నాం. బీసీ రాజ్యం రాకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డావో చెప్తా ఉన్నాం. బీసీ రాజ్యం వస్తే కేవలం 5 ఏళ్లలో ఏం చేస్తాం ఇప్పటివరకు మేము వివరించినాయని ప్రజలకు వివరిస్తాం. ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతాం. అలాగే బీసీ రిజర్వేషన్లో 42% రిజర్వేషన్ వస్తాం. బీసీ జనాభా మొత్తం మన రాష్ట్రంలో చూసుకుంటే సగానికి సగం కూడా బీసీలే ఉన్నారు మొత్తం. మరి ఎందుకు 42% రిజర్వేషన్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? ఇదే ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం అంటే ఇచ్చేవాడు మనవాడు. ఇంతకుముందు చెప్పిన ఇచ్చేవాడు నువ్వు అయితే ఇస్తావు, పక్కన కోటేస్తున్నావు. రెడ్డికో వేలమకో బ్రాహ్మ పాలకుల గురించి చెప్తాను. వాళ్ళకు ఓట్లేసి బీసీలకు రిజర్వేషన్ ఏమంటే మన బతుకులు ఎందుకు మారుస్తాడు? మనం కటిక దరిద్రంలో ఉంటే రిజర్వేషన్ నోటీస్ కూడా తీసుకుపోయి ఖచ్చితంగా అక్కడ ఉన్న అగ్రకులస్తునికే తీసుకుపోయి మనం ఇచ్చి ఫోటోలు దిగుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి దీన్ని ఎట్లా మనం ఇక్కడ ఏమంటారు? మన బీసీ సోదరులకు అదే చెప్తాను. అందుకే నేను ఏం ప్రకటించిన మొన్న ఇక అడుక్కోము అన్న. అవును, ఇప్పటివరకు అడుక్కున్నాం, వాళ్ళని తప్పు పడట్లేదు. ఇక అడగం, రిజర్వేషన్ అడగం, బీసీ సప్లానేమో నా బతుకులు మార్చమని అడగం. ఎందుకు అడగాలి? అంటే జనాభాలో సగానికి పైగా మెజార్టీ మనం కదా, మనం ఎందుకు మైనార్టీ దగ్గరకు పోయి అడుక్కోవడం అని అంటా ఉన్నా. అడుక్కోవద్దంటే ఏం కావాలి? బీసీ రాజ్యమే. ఇక మాకు రిజర్వేషన్లు వద్దు, బీసీ రాజ్యమే ముద్ద అంటా ఉన్నా నేను. ఇప్పటివరకు పోయినాం, చేయలే, ఇక అడగం నిన్ను అంటున్నాను నేను. నువ్వు అన్నట్టు 42% రిజర్వేషన్ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్రాలు సిఫార్సు చేసి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ అంటారు. ఆ రోజే చెప్పాను నేను, 9వ షెడ్యూల్లో పెట్టి ఇవ్వాలి. ఎందుకు ఇస్తాడు అంటున్నా ఆయన. బ్రాహ్మణ పార్టీ ఎందుకు ఇస్తుంది? రెడ్డి పార్టీ ఎందుకు ఇస్తుంది? రావు పార్టీ ఎందుకు ఇస్తుంది చెప్తాము. మన పార్టీ ఇస్తుంది అంటున్నాయి అన్ని. కాబట్టి మనం అధికారంలోకి రావాలని చెప్తా ఉన్నాను. ఓకే, ఫైనల్గా ఈ బీసీలకి వాళ్ళందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? బీసీ రాజ్యాధికార వేదిక వస్తే ఎలా ఉండబోతుంది? ఈ పాదయాత్రతో ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఇక్కడ అందరం బీసీలేమో అనుకుంటున్నాం కాబట్టి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలారా, మీ రాఘవన్న మీకోసం వస్తా ఉన్నాడు. త్యాగం చేస్తున్న ఒకవైపు కంఫర్ట్. జర్నలిజం అంటే కంఫర్ట్. నాకు 20 ఏళ్ళు మన బతుకులు మనం మార్చుకోవాలి, పక్కడు మార్చడాన్ని ఆలోచన చేసిన కాబట్టి మీకోసం వస్తా ఉన్నాం. మా భార్య పిల్లలందరినీ పక్కన పెట్టి మీకోసం ఎండనక బుగ్గనక తిరగడానికి సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి అందరూ దయచేసి ఇక్కడ జర్నలిస్టులు కావచ్చు, అలా సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, అందరూ కూడా కలిసి రావాలి. ముఖ్యంగా యువత మనం మారాలి.
యువత ఒక్కొక్కరు ఒక 1000 మంది సైన్యంగా మనం తయారు కావాలి. బీసీ రాజ్యాధికార వేదిక అధ్యక్షుడైన మీ రాఘవన్న చెప్పిన మాట చెప్పండి. బీసీ రాజ్యం వస్తే మన బతుకులు మారుతాయి. బీసీ రాజ్యం వస్తే మంచి విద్య వస్తుంది, మంచి వైద్యం వస్తుంది, మనం బాగుపడతాం అనే ఒక నినాదాన్ని గట్టిగా తీసుకెళ్ళాలి. కాబట్టి మీకోసం మీ దగ్గరికి వస్తూ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా తరలి రావాలి. మేధావులు కూడా ఈ పాదయాత్రకు మద్దతు పలకాలి. పార్టీలకు అతీతంగా కూడా కదలాలి. ఈ పాదయాత్ర ద్వారా మన బతుకులు మనం మార్చుకోవడానికి, మన గీతని మనం గీసుకోవడానికి వస్తున్న ఈ పాదయాత్రకు అందరూ మద్దతు ప్రకటించాలని కూడా కోరుతా ఉన్నాను. ఓకే. థ్యాంక్స్ అన్న. ఖచ్చితంగా బీసీలందరూ కూడా మీకు పట్టం కడతారు. ఖచ్చితంగా బీసీలందరూ కూడా మీతో పాటు పయనించి ఖచ్చితంగా ఆ పాదయాత్రలో కూడా పాలు పంచుకుంటారు. వాళ్ళతో పాటు మేము కూడా జర్నలిస్టులందరూ కూడా ఖచ్చితంగా బీసీలతో పాటు పాలు పంచుకొని ఆ పాదయాత్రను కూడా సక్సెస్ చేసే విధంగా మీ అందరం కూడా ముందుకెళ్తామని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.